ప్రెస్ మీట్ లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు గడువును పొడిగించేది లేదన్నారు ట్రంప్. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. రేపు ఇరాన్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామన్నారు ట్రంప్. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తుందన్నారు. F-15 యుద్ధ విమానం పైలట్ ను రక్షించాం. రెండో పైలట్ కోసం రెస్క్యూ నడుస్తోంది. శత్రు ప్రాంతాల్లో F-15 దూసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఎవరూ గాయపడలేదన్నారు. అమెరికాకు ఏ దేశానికి లేనన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ దారికి రాకపోతే దాని అంతు చూస్తామన్నారు ట్రంప్. ప్రపంచంలో అమెరికాను ఓడించే దేశం లేదు. ఒక్క అమెరికా పౌరుడి కోసం 200 మందిని పంపించామని చెప్పారు. రెస్క్యూ కోసం 3 హెలికాప్టర్లను ఉపయోగించామన్నారు ట్రంప్. ప్రెస్ మీట్ లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు గడువును పొడిగించేది లేదన్నారు ట్రంప్. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. రేపు ఇరాన్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటున్నామన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తుందన్నారు. F-15 యుద్ధ విమానం పైలట్ ను రక్షించాం. రెండో పైలట్ కోసం రెస్క్యూ నడుస్తోంది. శత్రు ప్రాంతాల్లో F-15 దూసుకెళ్లిందన్నారు ట్రంప్. అలాగే రెస్క్యూ ఆపరేషన్ లో ఎవరూ గాయపడలేదని, అమెరికాకు ఏ దేశానికి లేని ఆయుధాలున్నాయని, ఇరాన్ దారికి రాకపోతే దాన్ని అంతు చూస్తామన్నారు ట్రంప్. ప్రపంచంలో అమెరికాను ఓడించే దేశం లేదు. ఒక్క అమెరికా పౌరుడి కోసం 200 మందిని పంపించామని చెప్పారు. రెస్క్యూ కోసం 3 హెలికాప్టర్లను వినియోగించామని తెలిపారు ట్రంప్.